హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి కార్తీక మాసంలో నేను మరికొన్ని గుళ్ళు తిరిగాను. ఆ గుళ్ళు చాలా ఉన్నాయి. ఈరోజు మాత్రం నేను ఒకటి రత్నాలయం, రెండవది వర్గల్ సరస్వతి, ఇక ముచ్చటగా మూడవది నరసింహస్వామి దేవాలయం నాచారంగుట్ట. ఈ మూడింటి గురించి చెప్పాలని అనుకున్నాను. చూద్దాం ఎంతవరకు కవర్ చేయగలుగుతానో. ఇక మొట్టమొదట మనం ఈ యొక్క రత్నాలయం గురించి తెలుసుకుందాం. నాతో పాటు రండి. రత్నాలయం ఈ పవిత్ర క్షేత్రంలో వెంకటేశ్వరుడు, పద్మావతి మరియు ఆండాళుదేవి, హనుమంతుడు, గణేష్ మరియు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి తన అపారమైన రూపాన్ని పొంది 2003 ఫిబ్రవరి 19వ తేదీన శ్రీ 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 జయేంద్ర సరస్వతి సమయంలో ఉనికిలోకి వచ్చింది. ఇక రత్నాలయం ఈ ప్రదేశం యొక్క అద్భుతమైన వైజ్ఞానిక సౌందర్యం మరియు వైభవం అనేక మంది భక్తులకు మరియు ప్రకృతి ప్రేమికులకు ఆకర్షణ కేంద్రంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఆలయం పూర్తిగా అందమైన ఉద్యానవనాలు మరియు భగవంతునికి చాలా ముఖ్యమైన శంకు, నామం మరియు చక్రం రూపంలో నిర్మించబడింది. ఖగోళ రూపాన్ని ఇచ్చే ఫౌంటైన్ శ్రీ మహావిష్ణువు తన భార్యలతో కలిసి ఆదిశేషునిపై విశ్రమించిన దివ్య దృశ్యాన్ని వర్ణించే ఫౌంటైన్ ఆలయానికి మరింత అందాన్ని, వైభవాన్ని చేకూరుస్తుంది. అంతేకాదండోయ్, ఆలయంలో యాగశాల, కళ్యాణకట్ట, ప్రవచనం హాలు, విశ్రాంతి కోసం పచ్చిక బయళ్ళు, పలహారశాల, భారీ పార్కింగ్ సౌకర్యం, పిల్లలకు ఆటలు ఆడుకునే సౌకర్యాలు ఉన్నాయి. అన్నిటికీ మించి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయం ప్రజలలో నిజమైన భక్తిని పెంపొందిస్తుంది. నిర్మాణ వైభవం గురించి చెప్పాలంటే ఇది చాలా విశాలమైనది. 5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ముఖ్యంగా ఈ రత్నాలయం సికింద్రాబాద్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలియాబాద్ రాజీవ్ గాంధీ హైవేపై ఉంది. ప్రతి నెల శ్రవణ నక్షత్రం నాడు వెంకటేశ్వర స్వామికి అభిషేకం మరియు కళ్యాణం, శుద్ధ చవితి నాడు అభయ గణపతికి అభిషేకం, పూర్వభద్ర నాడు ఆంజనేయ స్వామి మరియు పౌర్ణమి నాడు వాసవి కన్యకా పరమేశ్వరి మరియు అదే రోజు సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహిస్తారండి. ఇక ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. రత్నాలయం బ్రహ్మోత్సవాల సమయంలో వెంకటేశ్వరుడిని ఆరాధించటానికి తిరుమలకు వెళ్ళలేని వారికి మరియు వారి ఈ కళను సాకారం చేసుకోవడానికి, పూజా కార్యక్రమాలను చూసేందుకు మరియు వాటిలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తుంది. ఇది నిజంగా జీవితకాల అనుభవం అండి. భౌతిక జీవనం యొక్క ఈ ప్రపంచంలో రత్నాలయం యొక్క మానవ ఆలోచన మరియు ఫలవంతమైన భావన ఒక అద్భుతమైన జ్యోతి. దానికి మనం మన కుటుంబం వలె పట్టుకొని వీలైనంత ప్రకాశవంతంగా ప్రకాశింపజేయాలి. ఈ ఆలయాన్ని పరిశుభ్రమైన మరియు పవిత్రమైన ప్రార్థనా స్థలంగా మార్చడంలో సహకరించిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాదండి, అందమైన బోలెడన్ని దృశ్యాలు, అదుగో మన గణపతి స్వామి ఎదురుగా మనందరినీ ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. ఇంకా 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 చాలా ఉన్నాయి.
అలా చూస్తూ చూస్తూ వెళ్తూ ఉండండి. ఇదిగో మీకు ఆ గణపతి స్వామి ఆలయం పైన అంటే వెనుక వైపున్న విగ్రహాలను కూడా చూపించే ప్రయత్నం నేను చేస్తున్నా. నేను చూసిన ప్రతిదాన్ని మీరు చూడాలనే తపన నాలో చాలా ఉందండోయ్. అందుకే ఇలా చూపిస్తున్నా. చూడండి, ఆ ఏనుగులు ఎంత అందంగా వరుసగా ఒకదాని ప్రక్కన ఒకటి ఉన్నాయి. నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక రండి నాతో పాటు పైకి నెమ్మదిగా మెట్లెక్కి వెళ్ళాలి. మరి అవే పెద్ద ఎక్కువ మెట్లేమీ కాదండి. మేము ఎక్కలేమేమో అన్న భావన మీరు ఎలాంటి సందేహం పెట్టుకోవద్దండి. చక్కటి ప్రాతకాల వేళ అంటే మేము కరెక్ట్గా 6:30 అలా టైంకి వెళ్ళిపోయాము. ఇంకెంత బాగుందో ఆ పరిసరాలు. అస్సలు ఆ ప్రదేశంలోకి వెళ్ళగానే మనలో నిజంగా ఎంత మనశ్శాంతి కలుగుతుందో నేను చెప్పలేను. మీరు రండి, మీరు కూడా వచ్చి చూడండి. అద్భుతమైన మానసిక ఆనందాన్ని అలాగే శారీరక ఆరోగ్యాన్ని ఇవన్నీ పెంచుతాయండి. అదిగో మీకు పద్మావతి అమ్మవారు కనిపించింది కదా. ఇక అసలు సిసలైన అయ్యవారు అదిగో మీకు కనిపిస్తున్నాడుగా. గోవిందా గోవిందా. సో తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వెళ్ళినా మనకు అదే అనుభూతి కలుగుతుందండి. ఇది ఏమాత్రం నేను ఎక్కువ చేసి చెప్పట్లేదు. ఇదిగో ఇందాక నేను చెప్పిన ఆ విష్ణువు చక్కగా శయనించి ఉన్నాడు. ఇంకా ఆగండి, ఇంకొక మంచి దృశ్యం మీకు కనపడబోతోంది. ఏమి లేదండి, మన కృష్ణయ్య మన కృష్ణయ్య మన కృష్ణయ్య ఎక్కడ ఉంటాడు? ఇక ఆయన చిలిపి చేష్టలు ఎలా ఉంటాయో మనందరికీ కూడా తెలుసు. అదిగో ఎక్కడున్నాడు కృష్ణయ్య? అమ్మో, పెద్ద పడగ కనిపిస్తోంది. తోకను పట్టుకొని ఉన్నాడు. అది పాము అని మీకు కూడా తెలుసు. అది కాళింది మడుగు. ఇక కృష్ణయ్య తాండవం చేస్తున్న ఆ శిరస్సు భాగాన్ని కూడా మీరు చూసేయండి. అబ్బా, ఇదైతే మాత్రం నిజంగా నిజంగా చాలా బాగా నచ్చిందండి. అదిగో మీకోసం ఇంకా ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను. పెద్ద తామర పువ్వు లాంటి ఒక పెద్దది కట్టారండి. అందులో చక్కగా నీళ్లున్నాయి. ఇప్పుడు కొంచెం అక్కడ తామర పూలు కూడా ఉంటాయట. ప్రస్తుతానికైతే లేవు, కానీ ఇక ఈ దృశ్యం అంత బాగా ఉందండి. అటువైపేమో మహావిష్ణువు శయనించి ఉన్నాడు, ఇటువైపేమో చిన్నారి కృష్ణయ్య తాండవం చేస్తూ కాళింది మడుగులో ఉన్నాడు. ఆయన చూడండి, ఈ అద్భుతమైన దృశ్యం అందరూ చూసి తరించండి. ఇక అక్కడ పూలకు కొదవే లేదు. ఇందాకే చెప్పాను కదా, చక్కటి పచ్చదనం, పరిశుభ్రత, ఈ రెండు కూడా మేళవించి ఉన్న ఈ రత్నాలయం ఒక్కసారైనా వెళ్ళి చూడాలండి. ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు మరీ దగ్గరగా ఉంది. ఎప్పుడైనా మీ ఇంటికి మీ పిల్లలు వచ్చినప్పుడు కానీ లేదా మీ రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఒక చక్కటి ప్రదేశానికి తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం కారేసుకొని హాయిగా ఈ రత్నాలయంకు విజిట్ చేయండి. చక్కగా మీరు కూడా ఏమన్నా తెచ్చుకొని అక్కడ తినొచ్చు కూడా. చక్కటి సౌకర్యాలు ఉన్నాయి, మంచి ప్రసాదాలు కూడా ఉన్నాయి. అబ్బో, ఇంకా ప్రసాదం అంటే ప్రసాదం భక్తులకు బోలెడంత
హ్యాపీ కదా. అదండి, ఇక అంతా ముగిసింది, బయటికి వచ్చాము. తనివి తీరా మళ్ళా కూడా మేమందరము కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. చాలా బాగుంది మా ట్రిప్పు. ఆ ట్రిప్పులో ఇక రెండవది మీరు చూస్తున్న వర్గల్. సో వర్గల్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఓకేనా? ఇప్పుడే చెప్పేయమంటారా? సరే, ఒక్కసారి ఆ వర్గల్ సరస్వతి దేవాలయాన్ని తనివి తీరా చూడండి. కొంచెం నేను కూడా ఒక్క 2 మినిట్స్ విశ్రాంతి తీసుకొని తిరిగి మళ్ళా మొదలు పెడతాను. ఇక వర్గల్ సరస్వతి దేవాలయం గురించి కూడా మాట్లాడతాను. ఆ సరస్వతి తల్లి కరుణా కటాక్షం ఉండటం వల్లే ఈరోజు చక్కగా చదువుకున్నాను. అంతేకాకుండా అమ్మా నాన్నల ప్రోత్సాహం అన్నీ కలిస్తే ఈరోజు నేను ఇలా చక్కటి చదువుకొని మంచి ఉద్యోగం చేసుకొని ప్రశాంత జీవనాన్ని ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్లో గడుపుతున్నాను. సో సమయం దొరికినప్పుడంతా స్నేహితులతో కలిసి చక్కటి ప్రదేశాలకు, అంటే గుళ్ళు గోపురాలు మాత్రమే కాదండి, ఇంకా చూడదగ్గ అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి వస్తున్నాను. అవన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాను. కాబట్టి ఇక ప్రస్తుతానికి మనం వర్గల్ సరస్వతి దేవాలయం గురించి మాట్లాడుకుందాం. శ్రీ విద్యా సరస్వతి దేవాలయం లేదా వర్గల్ సరస్వతి దేవాలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలం, వర్గల్ గ్రామ పరిధిలో గల హిందూ దేవాలయం. మరి ఈ దేవాలయ అధిష్టాన దేవత సరస్వతీ దేవి. తెలంగాణ రాష్ట్రంలో గల అతి కొద్ది సరస్వతీ దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటి. ఈ దేవాలయం కంచి శంకర మఠం ద్వారా నిర్వహింపబడుతోంది. ఈ ఆలయ ప్రాంగణ నిర్మాణం సరస్వతి ఆరాధకుడైన యాయావరం చంద్రశేఖర శర్మ ఆలోచన ఫలితంగా నిర్మించబడిందట. ఇక ఈ దేవాలయం వర్గల్ గ్రామ సమీపంలోని కొండపైన ఉంది. చాలా ఎత్తులో ఉంది. అయితే ఒకటి, మెట్లెక్కే వెళ్ళవలసిన అవసరం లేదు, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. చాలా బాగుంది. మేమైతే చక్కగా మెట్లు ఎక్కే వెళ్ళాం. ఇక్కడ లక్ష్మీ గణపతి దేవాలయం, శ్రీ విద్యా సరస్వతి దేవాలయం, శనీశ్వరుని దేవాలయం, శివాలయం, కొన్ని శిథిలావస్థలో ఉన్న వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అనేక కుటుంబాలు తమ పిల్లల అక్షరాభ్యాస సందర్భంలో ఈ దేవాలయానికి వస్తారు. మనలో కూడా చాలామంది మీ పిల్లలకు ఇక్కడే అక్షరాభ్యాసం చేసి ఉంటారు కదూ. నాకు తెలుసులేండి. ఇప్పుడు మీ మనుమలకు మనుమరాండ్రకు కూడా ఇక్కడ జరిపే ఉంటారు. ఈ దేవాలయంలో నిత్యాన్నదానం వల్ల భక్తులకు ఉచితంగా అన్నదానం జరుగుతుందండి. నవరాత్రి ఉత్సవాలలో ముఖ్యంగా మూలా నక్షత్రం, అదేనండి సరస్వతీదేవి జన్మ నక్షత్రంలో విశేష దినంగా భావించి సరస్వతీదేవికి విశేష పూజలు జరుపుతారు. ఈ దినంలో ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా జరుగుతారు. ఈ దేవాలయ ఆవరణంలో మరొక విశేషం ఉందండి. ఒక వేద పాఠశాల ఉంది. ఇచ్చట అనేక మంది విద్యార్థులు వేదాలను నేర్చుకుంటున్నారు. అబ్బా, మాటల్లో పడ్డాను. అదుగో అమ్మ సరస్వతి, ఎంత అందంగా ఉన్నావు తల్లి. నిన్ను చూస్తుంటేనే భక్తి భావం పొంగి పొరలుతోంది. అన్నీ మెట్లెక్కి పైకి పోతే గాని తల్లి సరస్వతీదేవి మనకు దర్శనం ఇవ్వదు. మరి
అంత ఈజీ కాదండి. సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం దానంతకు అదే వస్తుంది. అది మాత్రం తప్పక నమ్మి తీరాల్సిందే. చూడండి ఎంత ఎత్తులో గుడి ఉంది. పైనుంచి కూడా దృశ్యాలను నేను మీకు చక్కగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా పైకి వెళ్ళాలి. శ్రీ విద్యా సరస్వతి దేవాలయం. సరస్వతి అనుగ్రహం కలగాలంటే ఎక్కాలి ఎక్కాలి ఎక్కాలి, మెట్లన్నీ ఎక్కాలి, ఎక్కుతూ పైకి పోవాలి. ఇంకా అక్కడే అక్షరాభ్యాస హాలు కూడా ఉంది. పిల్లలను సంకలో వేసుకొని చాలామంది పలక బలపాలు పట్టుకొని పుస్తకాలు పట్టుకొని అదుగో వర్గల్ సరస్వతి దేవి అమ్మా నమస్తుతే నమస్తుతే విద్యా సరస్వతి. అయిపోయిందండి అమ్మవారి దర్శనం. ఇక బయటికి వచ్చాం. బయట నుంచి కూడా చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను. చూసేయండి. మరి పైనుంచి ఎత్తు నుంచి తీయటం మూలాన అక్కడ దృశ్యాలన్నీ ఇంకా బాగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడక్కడ చక్కగా ఇలా ఎండ తగలకుండా షేడ్స్ కూడా ఉన్నాయండి. అంటే మేము వెళ్ళింది నవంబర్ చివరాఖరికి కాబట్టి చల్లగా ఉంది. కానీ ఎండాకాలంలో వెళితే ఇలాంటి షేడ్స్ లేకపోతే ఆ ఎండకు అల్లాడిపోతారు జనాలు. అందున కాళ్లకు చెప్పులుండవు కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి షేడ్స్ మనకు అవసరం. ఇక్కడ కూడా ఒక స్వామి ఉన్నాడు. ఆ స్వామిని చూద్దాం పదండి. మరి ఇవన్నీ బయట దృశ్యాలండి. ఎంత బాగుందో చూడండి. అక్కడ దూరంగా మరో సరస్వతి అమ్మ చక్కగా వీణ వాయిస్తూ కనపడింది అండి. అక్కడికి వెళ్తాము. ఆగండి. అదుగో మీరు గమనించారో లేదో, ఇందాక అమ్మవారి కోసం కలువ పూలు కూడా కొన్నానండి. అమ్మవారికి కలువ పూలు సమర్పించాను. అయితే ఆ కలువ పూలు అక్కడే ఉన్న చెరువులో చాలా చాలా బాగున్నాయండి. పాపం కష్టపడి తెచ్చి అమ్ముతున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో కూడా 100 రూపాయలకు 5 కలువ పూలు ఇస్తే అమ్మవారికి కూడా సమర్పించాను. తిరిగి నాకొక్క కలువ పువ్వు అతను ఇచ్చాడు. ఆ కలువ పువ్వును తీసుకొచ్చి ఇదిగో బయట ఉన్న ఈ అమ్మవారి దగ్గర పెట్టాను. అమ్మ సరస్వతి తల్లి అందరికీ కూడా చక్కటి విద్యాబుద్ధులను ప్రసాదించు తల్లి. ఎప్పుడైతే చదువుకుంటారో అప్పుడే వారి జీవితాలన్నీ కూడా చక్కగా తీర్చిదిద్దుకోగలరు. అలాగే కష్టపడి చదివించిన తల్లిదండ్రులను చక్కగా చూసుకోగలరు. అమ్మ దయ ఉంటే లేనిది ఏముందండి? ఆ సరస్వతి కటాక్షం వల్లే కదా మనమంతా కూడా ఈరోజు ఇంత చక్కగా ఉండగలుగుతున్నాము. హాయిగా రిటైర్మెంట్ తర్వాత కూడా జీవితం చక్కగా సాగిపోవడానికి అవకాశం దొరుకుతోంది. ఇదిగో నేను చెప్పాను కదా, అది శనీశ్వర ఆలయం. ఇక బయటి నుంచి కూడా ఇంకా కూడా చక్కగా ఆ దృశ్యాలను చూపిస్తున్నాను. అదుగోండి బాబు, అయ్యవారు వచ్చేశారు. అసలు సిసలైన స్వామి శివయ్య బోలా శంకరుడు. ఇక ఆయన నందిని కూడా దర్శించండి. ఇక చూడండి చక్కగా ఆయన ఎవరనుకున్నారు? సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేతంగా ఉన్నాడు. ఇక ఆల్మోస్ట్ మొత్తం వర్గల్ సరస్వతి విద్యాధరి ఆలయాన్ని మీకు
చూపించేశాను. ఇక నెమ్మదిగా బయలుదేరి ఈ ప్రదేశం నుంచి వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే కొంచెం సేపు అక్కడ విశ్రమించాలి. సో ఎగ్జిట్ కనపడుతుంది, ఇక బయలుదేరి వెళ్ళటమే మరి. కానీ వెళ్ళగా 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 ఆ తర్వాత అక్కడ సైడ్కు మళ్ళా మనకు ఒక చక్కటి ఆలయం ఉందండి. ఆ ఆలయం కూడా ఏదంటే ఇక్కడేమో శివనామస్మరణ వినిపిస్తోంది. ఇక ఇప్పుడు నేను చూపబోయేది గోవిందా 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 అంటూ ఆ నామస్మరణ వినిపిస్తుంది. హరి హరుడు, శివ కేశవులు, ఇక ఇద్దరూ ఒకటే. ఎవరైనా మనకు సదా భక్తి భావాన్ని కలిగించేవాళ్లే. ఇక శివయ్య దర్శనం అయ్యింది, అమ్మవారి దర్శనం ముందే అయ్యింది. ఇక రండి, ఇక్కడ ఎంత బాగుందో ఈ చెట్టు. ఈ చెట్టును కూడా వదిలిపెట్టాలి అనిపించలేదు. ఇక అక్కడ ఒకే రంగు చీరలు కట్టుకున్న భక్తులు వాళ్ళంతా కూడా సేవ కోసం అన్ని దేవాలయాలు తిరుగుతూ ఉంటారట. వాళ్ళని అడిగితే ఆ విషయం చెప్పారు. సో ఇప్పటి వరకు కూడా సరస్వతి తల్లి గురించి, అలాగే శివయ్యను కూడా చూసాము. నా వెనకాలున్నది కొబ్బరి కొట్టే స్థలం. ఇక పునర్దర్శన ప్రాప్తిరస్తు అని కూడా అంటున్నారు. ఓకేనండి, మళ్ళా ఎప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడు వర్గల్ సరస్వతీదేవిని వెళ్ళి నమస్కరించుకొని వస్తాను. ఇక ప్రస్తుతానికి అటు పక్కగా ఉన్నటువంటి ఇంకొక దేవాలయం ఉంది. ఆ దేవాలయ విశేషాలన్నీ కూడా మీకు చెప్తాను. ఇది ఇదే ప్రాంగణంలో ఉంది, అయితే కాస్త పక్కకు ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు, అది మన వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక రండి వెళదాం, నెమ్మదిగా ఆ విశేషాలను కూడా తెలుసుకుందాం. అదుగో అక్కడ అంతా కూడా కార్తీక దీపోత్సవం అని పెట్టారు. అందులో ఆల్మోస్ట్ కార్తీక మాసం అయిపోయే ముందు వెళ్ళాం మేము. ఇక ఆ దేవాలయానికి వెళుతున్న దారంతా కూడా ఎక్కడ చూసినా ఈ మధ్య కాలంలో చక్కగా మొక్కలైతే పెంచుతున్నారండి. అంతేకాకుండా వాటిని కాపాడుతున్నారు. అంటే ప్రజలలో ఇప్పుడు బాగా అవగాహన పెరిగింది కాబట్టే వాళ్ళు ఈ విధంగా మొక్కలను పెట్టడం, ఆ మొక్కలను కాపాడడం, చక్కటి ఆక్సిజన్ వచ్చేలా చేస్తున్నారు. అందులో ఈ వర్గల్ గుడి చాలా ఎత్తు మీద ఉంది కాబట్టి ఈ బాలాజీ గుడి ఇంకా ఎత్తు మీద ఉంది కాబట్టి హాయిగా చక్కటి ఆక్సిజన్, మంచి పరిశుభ్రమైన గాలి ఉందండి. ఎటువంటి అలసట కూడా ఉండదు. మామూలుగా అయితే నేను కూడా మెట్లెక్కడానికి కాస్త సంకోచమే నాకు కూడా, కానీ ఈ గుళ్ళల్లో మాత్రం ఎలాంటి అలుపు లేకుండా చక్కగా ఎక్కగలిగానండి. కాకపోతే అక్కడక్కడ ఒక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం మాత్రం కంపల్సరీ. ఇక రండి లోపలికెళ్ళి అయ్యవారి దర్శనం. ఓం వెంకటేశాయ నమః. అక్కడ కూడా స్వామిని దర్శనం చేసుకుందాం. చక్కటి స్తంభాలున్నాయి, మంచి మంచి రంగులున్నాయి. అదుగో నేను ఇందాక చెప్పిన భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చేశారు, క్యూ లైన్లలో నిలబడ్డారు. అదుగో స్వామి కనిపించాడుగా మీకు.
అంతకంటే ఎక్కువ చూపించలేనులేండి. ఓకే, ఇక మొత్తం వర్గల్ సరస్వతీ దేవాలయం యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడా చూసేయండి. పైనుంచి తీస్తున్నాను కాబట్టి దూరంగా ఉన్న పంట పొలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చక్కగా ముఖ్యంగా నాకు కనిపించింది ఏంటంటే చిరుధాన్యాలు బాగా దొరుకుతాయండి. నేను చూశాను, బాగా ఉన్నాయి. వీలైతే కొనుక్కునేవాళ్ళు కొనుక్కోవచ్చు కూడా. మార్గమంతా కూడా ఆ యొక్క చిరుధాన్యాలు అంటే అరికలు, కొర్రలు, వరిగలు, ఇంకా అండి సామలు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచి చేస్తాయి కాబట్టి అవి కూడా ఆ ప్రాంతంలో దొరుకుతాయి. కాబట్టి మీరు వీలైతే ఒక్కొక్క కేజీ ప్రకారం కొనుక్కొని వెళ్ళండి. మాలో కొందరు కొనుక్కున్నాము, ఇంటికి కూడా తెచ్చుకున్నాము. అవండి, ఇక వర్గంలో మీకు సరస్వతీదేవిని, అలాగే మన శివయ్యను, శనీశ్వర ఆలయాన్ని అన్నీ చూపించేశానుగా. పక్కనే ఉన్న బాలాజీ స్వామిని కూడా చూపించాను. ఇక నెక్స్ట్ నేనేం చెప్తాననేది ఎదురు చూస్తున్నారా? ఆగండి, ఇప్పుడు నేను మరొక టెంపుల్ను చూపించబోతున్నాను. ఇక ఇక్కడి నుంచి మేము బయలుదేరి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, నాచారంగుట్ట, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లాకు వచ్చాము. సో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడని. ఈ నాచారంగుట్ట భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో పూజ్యమైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఈ ప్రదేశం రాష్ట్ర రాజధాని నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ ఆలయానికి బోలెడంత చరిత్ర ఉంది. ఇది 600 సంవత్సరాల పురాతనమైనదిగా భావిస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒక అందమైన కొండపై ఉన్న గుహ దేవాలయం. ఇక గర్భగుడి లోపల రాతిలో అందంగా చెక్కబడిన స్వయంభూ నరసింహస్వామి మరియు అతని భార్య లక్ష్మీ తాయార్ని మనం చూడవచ్చు. ఆలయంలో మరికొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం నారదుడు ఇక్కడ ఓడిపోయాడట. నాచారం అనే భక్తుడి పేరు మీదుగా ఈ ప్రాంతానికి నాచారం గుట్ట అనే పేరు వచ్చింది. ఇక మేము ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎడమ వైపున ఉన్న మెట్లు మనకు కనిపిస్తాయి. ఈ మెట్లు శ్రీ సూర్యనారాయణ భగవానుని దర్శనానికి దారి తీస్తాయట. విన్నారుగా. ఇక ఇవన్నీ కూడా మొక్కులు తీర్చుకున్నవారు లేదా మొక్కుల కోసం ఇలా టెంకాయలను ఎర్రటి గుడ్డలో కట్టి దేవస్థానం లోపల ఇలా అలంకరింపజేస్తారు. అది వారి భక్తుల నమ్మకం. చూశారుగా, చక్కటి ధ్వజస్తంభం, ఇవన్నీ కూడా భక్తుల మొక్కులు. ఇక ఇది ఆలయ ప్రాంగణం. ఇదండి యాదగిరి గుట్ట, యాదాద్రి నరసింహస్వామి లాగానే మనకు నాచారం గుట్టలో కూడా నరసింహస్వామి ఉన్నాడు. ఆయన భార్య పేరు ఇక్కడ లక్ష్మీ తాయారు. ఇదిగో ధ్వజస్తంభం ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక లోపలికి వెళ్ళి స్వామి దర్శనం కూడా చేసుకుందాం రండి. చక్కటి అలంకరణ చేసినటువంటి అనేకమైన స్తంభాలు ఉన్నాయి. ప్రతిదీ అందంగా చక్కగా పెయింట్ చేయబడి ఉన్నాయి. ఇది లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడి లోపలి ప్రాంగణం.
లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కాసేపు ఉంటే స్వామివారి దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఏదైనా రంగులు అందంగా తీర్చిదిద్దితే ఆ అందమే వేరండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, చక్కటి అందాలన్నీ మీకోసమే మరి. ఇక దేవుణ్ణి చూపించలేను కాబట్టి బయట ఉన్న ధ్వజస్తంభం మీద ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని మీరు దర్శనం చేసుకోండి. చాలా అందంగా ఉన్నాయని వీటిని మళ్ళా కూడా నేను పిక్చర్స్ రూపంలో కూడా తీసుకున్నాను. సో ఇదండి నాచారంగుట్ట వర్గల్ మండలంలో ఉన్న శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఇక దాని తరువాత అక్కడి నుంచి బయలుదేరి మళ్ళా మేము ఒక చిన్న ప్రదేశం కూడా చేరుకున్నాం. ఈ పాటికే మీకు కనిపిస్తూ ఉంది, ఇదిగో మన ఆంజనేయ స్వామి అండి. ఆయన పక్కన విగ్రహ రూపాలలో లక్ష్మణుడు, శ్రీరాముడు, సీతమ్మ ఉన్నారు. ఆ గుడికి ఒక రకంగా అది ధ్యాన మందిరం, హనుమాన్ ధ్యాన మందిరం అన్నమాట. చాలా బాగుంది. లోపల దృశ్యాలు కూడా బయట దృశ్యాలు కూడా చక్కగా ఉన్నాయి. అన్నిటినీ ఒకసారి చూసేయండి. అదిగో అక్కడ మనకు ఎవరు కనిపించారు? ఎస్, ఇప్పుడు మనకు అక్కడ గోదాదేవి కనిపించింది. లోపల భక్త హనుమాన్ రాముడి ఆలింగనము, నారదుడు, వీరాంజనేయుడు, తుంబురుడు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ హనుమంతుడు, తులసీదాసు, శ్రీరామదాసు, తుకారాం ఫోటోలు, రామ 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 సీత అంటూ ఆంజనేయుడు, శ్రీ ముత్తుస్వామి, శ్రీ త్యాగరాజు, శ్రీ శ్యామాశాస్త్రి ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటున్నారు. శ్రీ పురందరదాసు, శ్రీమతి మీరాబాయి. ఇదిగో ఇందాక నేను చెప్పిన గోదాదేవి చక్కటి విగ్రహం కూడా అక్కడ ఉంది. ఇది హనుమాన్ ధ్యాన మందిరం. దీన్ని కూడా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా చూడండి. మేము అడిగి మరీ తెలుసుకొని ఈ ధ్యాన మందిరం చూడటం జరిగింది. ఇదేనండి మొత్తం ధ్యాన మందిరం. దాని ముందు మా గ్రూప్ అంతా కూడా ఒక ఫోటో కూడా దిగేశాం. బాబోయ్, బోలెడన్ని విశేషాలు చెప్పేశానండి. ఎప్పుడో పొద్దున బయలుదేరిన మేము దాదాపు ఇవన్నీ చూసేటప్పటికీ 1 గంట 1:30 అయ్యింది. ఇక తదుపరి మేము వెళ్ళేది మెదక్ చర్చ్, అలాగే ఏడుపాయల వనదుర్గ. నేను చెప్పిన విశేషాలన్నీ విన్నారు. అలాగే నేను చూపించిన వీడియో మొత్తం మీరు చూశారు. కాబట్టి మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టామో ఒక్కసారి గుర్తు చేయమంటారా? రత్నాలయం దగ్గర నుంచి మొదలుపెట్టి అది చూసి ఆ బాలాజీ స్వామిని మొక్కుకొని అక్కడి నుంచి వర్గల్ సరస్వతీ దేవాలయంలో సరస్వతీ తల్లి ఆశీర్వాదం కూడా పొంది అక్కడున్న చిన్న చిన్న గుళ్ళన్నీ చూసేసి తరువాత ఇక మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నాచారం గుట్టలో ఉన్న నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాతే పక్కనే ఉన్న హనుమాన్ ధ్యాన మందిరానికి వెళ్ళాం. చక్కటి హనుమాన్ని దర్శించుకున్నాం. కాబట్టి ఇక నెక్స్ట్ 2 కూడా, అంటే ఒకటి మెదక్ చర్చ్, రెండవది ఏడుపాయల వనదుర్గ తల్లి గురించి కూడా చెప్తాను. అది తదుపరి వీడియోలో చూడండి. మరి ఇదంతా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి. మీరందరూ వెళ్ళి చూసిరండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.